హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. 20 రిలీజ్ అవ్వాలి, బట్ ఒక రోజు లేట్ గా రిలీజ్ అయింది. నేను 21 చూడాలి. నేను ఒక రోజు లేట్ గా చూసాను, 22 ఈ రోజు. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా కూర్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ మీకోసం వస్తూనే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి సుహాస్ ఒక అటెంప్ట్ మర్డర్ చేయడం వల్ల జైలుకి వెళ్ళడం జరుగుద్ది. అండ్ సుహాస్ ఉన్న సెల్లోకే ఒక గొర్రె కూడా రావడం జరుగుతుంది. అసలు సుహాస్ ఎవరిని చంపాలనుకున్నాడు, అసలు ఆ గొర్రెను జైల్లో ఎందుకు పెట్టారు, ఇవన్నీ తెలియాలంటే మీరు గొర్రె పురాణం మూవీ చూడాల్సిందే. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకేమంతగా నచ్చలేదు. ఓన్లీ స్టోరీ ప్లాట్ అండ్ ఆ ఇంట్రడక్షన్స్ కి అయితే వర్త్ ఇట్ అని చెప్తా. మూవీ మొత్తానికి అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ ఒకటి బాగా నచ్చింది. అంటే ఆ గొర్రె కాన్సెప్ట్ తీసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టుకుని నీట్ గా ఆ చేసిన తప్పుల వల్ల దాన్ని జైలుకి పంపించడం కానీ, సెల్లో పెట్టడం కానీ, ఈ కాన్సెప్ట్ అంతా కూడా నాకు నచ్చింది. కొత్తగా అనిపించింది, కొంచెం ఫ్రెష్ గా ఉంది. చాలా రొటీన్ మూవీస్ చూసే చిరాకు దెబ్బిన వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఫ్రెష్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అది కొంచెం బాగా నచ్చింది. అండ్ గొర్రెకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కింద తరుణ్ భాస్కర్ గారు వాయిస్ సెట్ చేశారు, చాలా బాగా అనిపించింది. కొంచెం బాగుంది, ఆయన వాయిస్ బాగా సెట్ అయింది. కామెడీగా ఫన్ జనరేట్ చేయడానికి ఫస్ట్ హాఫ్ లో అంటే స్టోరీ ఇంట్రడక్షన్స్ కానీ, ఆ ప్లాట్ సెట్ చేసుకోవడానికి కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, వీటన్నిటికీ యూజ్ చేసుకున్న ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా నాకు బాగా అనిపించింది. పర్లేదు భయ్య. నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ బాగున్నప్పటికీ మూవీ తీసే అంత పెద్ద ప్లాట్ కింద అనిపించలేదు నాకు. అంటే ఆ స్టోరీ ప్లాట్ చుట్టూరు రాసుకున్న మిగతా స్టోరీ ఏదైతే ఉందో అదంతా డొల్లా, ఏం లేదు భయ్య. అంటే ఏదేదో తిప్పుదామని ట్రై చేశారు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు, చిరాకు వచ్చేది నాకైతే. అన్నెసెసరీ సీన్స్ ఎక్కువైపోయాయి. అంటే సుహాస్ కూడా ఎక్కువసేపు ఏమి ఉంటారంతా నార్మల్ మూవీ నడుస్తుంది, తక్కువ రన్ టైం ఉంటుంది సుహాస్ కి. సో ఆ రన్ టైంలో కూడా పెద్దగా మెప్పించడానికి ఏం లేదు భయ్య. అంటే సుహాస్ రాసిన స్టోరీ కానీ, తను చేసిన తప్పు కానీ, అది ఎందుకు చేసాడని కన్క్లూజన్ కానీ, ఇవేమీ కూడా అంతగా సెట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేవు. ఆ గొర్రె ఇంట్రడక్షన్స్, ఆ ప్లాట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగలేదు, చాలా డల్ గా అనిపించింది. ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్లోగా వెళ్ళాయి. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ప్లాట్ ఇది మూవీ తీశారు, బట్ తీశారు కానీ ప్రెజెంటేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగించుంటే బాగుండు. అంటే దాని చుట్టూరు రాసుకున్న స్టోరీ అంతా కూడా ఫన్నీ వేలో కానీ, థ్రిల్లింగ్ వేలో కానీ ఏదో ఒక వే సెలెక్ట్ చేసుకుని నీట్ గా సెట్ చేసుకుని ఉంటే బాగుండు. బట్ ఇది ఏం వర్కౌట్ అవ్వలేదు, చాలా పూర్ గా రాసుకున్నారు రైటింగ్స్ అన్ని కూడా. అది కొంచెం ఇబ్బంది అనిపించింది చూడడానికి కూడా. అండ్ పైగా మూవీకి కూడా అంత బజ్ ఏం లేదు. సుహాస్ కూడా ఎవరు ప్రమోట్ చేయలేదు మూవీని. సంథింగ్ ఏ ఇష్యూస్ అయినాయి, ఎవరు మూవీని ప్రమోట్ చేయలేదు. 20 వస్తుందన్నా సరే కూడా పెద్ద హైప్ ఏం లేదు మూవీకి. మరి సంథింగ్ ఏమైనా ఇష్యూస్ అయ్యాయో ఏంటో తెలియదు కానీ మూవీ అయితే ఫుల్ గా అవ్వలేదని అనిపించింది నాకు కూడా. కొన్ని కట్స్ చూస్తున్నా, క్వాలిటీ చూస్తున్నా, కొంచెం స్క్రీన్ ప్లే విధానంగా చూసినా ఫుల్ ప్లెడ్జెడ్ గా కంప్లీట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది నాకు మూవీ. మరి ఏం జరిగిందో పెద్దగా తెలియదు. నాకైతే మూవీ ఏదో ఆఫ్ బేక్డ్ మూవీలో అనిపించింది భయ్య. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమీ అనిపించలేదు. మ్యూజిక్ కూడా యావరేజ్. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వేలో రాసుకుంటే బాగుంది అనిపించింది భయ్య. అంతకు మించి ఏం లేదు. మీరు ఎవరైనా మూవీ చూస్తుండి మీకు నచ్చుంటే కనుక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ్య, నేను తెలుసుకుంటా. నాకైతే మూవీ అంతగా నచ్చలేదు. ఓన్లీ కొంచెం స్టోరీ ప్లాట్ ఇవి చూసినప్పుడు కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది కాన్సెప్ట్, అంతకు మించి తప్ప ఏం లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.